హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్. మేము కోల్డ్ ఫార్మ్స్ అయితే పెట్టుకున్నాం కదండి మా ప్లేస్లో. అక్కడ చుట్టుపక్కల వచ్చేసరికి మేమైతే ఎప్పటి నుంచో అరటి చెట్లు అయితే మేము పెంచుతామండి. వాటికైతే మేము రోజు నీళ్ళు అయితే పెడతామండి. ఇప్పుడే కర్పూరం చెట్టుకి దీనికైతే గెలొచ్చింది. మిగతా మేమైతే చాలా చెట్లు అయితే పెంచామండి చుట్టుపక్కల. వాటికైతే గెలలు 5-6 చాలా వచ్చాయి. ఇదైతేనేమో అమృతపాణి అండి. అమృతపాణి ఇంకా నాటు అరటికాయలు. ఇది నాటు అరటికాయలండి, నాటు చెట్టు. మిగతావన్నీ వచ్చేసరికి అయితేనే అమృతపాణి ఉన్నాయి. ఇంకా కర్పూరం మొక్కలు కూడా అయితే పెంచాము. ప్రస్తుతానికైతే ఇవే గెలలు పడ్డాయండి మా చెట్లకి. నేను కర్పూరం చెట్లు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదైతే కర్పూరం అనమాట. కర్పూరపు అరటికాయలు. నాకు దీనిలో అయితే సీడ్స్ ఉంటాయండి. నాకు అంత ఇష్టం ఉండదు అవి. ఆ అరటికాయ లోపల సీడ్స్ ఎక్కువ ఉంటాయి, అంత ఇష్టపడను. అలాగే ఈరోజు మేమైతే కోళ్ళ జాబులు అయితే చేయించుకున్నామండి. ఒక్కొక్క జాబ్ అయితే అల్లి మాకు ఇట్లా సెట్ చేసి ఇచ్చినందుకైతే 1250 అయితే తీసుకున్నారు. క్వాలిటీ కూడా బాగుందండి. ఒక 10 అయితే చేయించుకున్నాము.